తులారాశి వారికి జూన్ మాసంలో మాత్రం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, జూన్ 2వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి, దేవతలకే గురువు, శుభగ్రహం, నవగ్రహాలలో పెద్ద గ్రహం అయినటువంటి బృహస్పతి 2వ తారీఖున కర్కాటక రాశిలోకి, అంటే మీ రాశి నుండి 10వ ఇంట్లోకి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 10వ ఇంటిని వృత్తి స్థానం, కర్మస్థానం, అంటే హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ అంటారండి. అది కూడా ఉచ్చ స్థానంలోకి, ఎగ్జాల్టెడ్ పొజిషన్లోకి వస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనిని హంస మహాపురుష యోగం అని కూడా పిలుస్తారండి. పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. మరోవైపు శని 6వ ఇంట్లో ఉండి గురువు యొక్క దృష్టిని పొందుతున్నాడు. పాపగ్రహాలైనటువంటి శని 6వ ఇంట్లో కానీ 3వ ఇంట్లో కానీ, అంటే పాపగ్రహాల దుష్ట స్థానాల్లో ఉంటే మంచి చేస్తాయండి. శని స్థానం కూడా మీకు చాలా అనుకూలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో లేదా నిరుద్యోగులు ఉన్నారో వారికి గురువు చాలా మంచి చేస్తాడు. మీ నైపుణ్యానికి తగినటువంటి గుర్తింపు లభించేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆఫీస్లో మీకుండేటువంటి ప్రాధాన్యత పెరుగుతుంది. జూన్ 15వ తారీఖు వరకు మీ పై అధికారుల వల్ల కానీ, మీ మేనేజ్మెంట్ వల్ల కానీ చిన్నపాటి ఈగో సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మాభిమానం దెబ్బతినేటువంటి సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా 15వ తారీఖు తర్వాత బుధాదిత్య యోగం వల్ల మీ పైన ఉండేటువంటి నిందలు, బ్లేమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. పనితీరు కూడా చాలా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే గురువే అనుకూలిస్తున్నాడు. గురుబలం అనేది బాగుందండి వృత్తి స్థానం పైన. గతంలో ఉద్యోగం చేసి మధ్యలో బ్రేక్ తీసుకుని మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సువర్ణకాలంగా చెప్పవచ్చు. అయితే తులారాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాశి ఫలాల ప్రకారం మీకు ఖచ్చితంగా గురుబలం అనేది తోడైంది. మహాపురుష యోగాన్ని సూచిస్తుంది. ఎందుకంటే 10వ ఇంట్లో గురువు సంచరించటం, హౌస్ ఆఫ్ ప్రొఫెషన్లో ఉండటం, దానితో పాటు ఉచ్చ స్థితిలో ఉండటం. అయితే మీ పర్సనల్ జాతకం ప్రకారం ప్రతి ఒక్క మనిషికి కూడా వారి వ్యక్తిగత జాతక చక్రం అనేది ఉంటుందండి. దాని ప్రకారం ప్రస్తుతం మంచి మహాదశ, అంతర్దశ జరగాలి. మీ వృత్తికి సంబంధించినటువంటి ఇంట్లో దుష్టగ్రహాలు ఏమీ లేనట్లయితే, మీ పర్సనల్ జాతకం బాగున్నట్లయితే, ఎటువంటి దోషాలు లేనట్లయితే ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మీరు ఆశించిన గౌరవప్రదమైనటువంటి పొజిషన్ అనేది లభిస్తుందండి. అలాగే స్త్రీలకు దూర ప్రాంతాల్లో కానీ, విదేశాలలో కానీ ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగ్గా ఉంటాయి. ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఏదైనా మంచి ఉందా అంటే ఉద్యోగ పరంగా అండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఆర్థిక పరంగా మిశ్రమంగానే ఉంది, యావరేజ్గానే ఉంటుంది. ఎందుకు అంటే, ఒకవైపు వృత్తిపరంగా రాబడి పెరిగేటువంటి మార్గాలు ఉన్నప్పటికీ గురువు 10వ ఇంట్లో ఉండటం, అలాగే రాహు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు ఉండబోతున్నాయి. దాచుకున్న ధనం వృధాగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందువలన అంటే, రాహు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఎవరైతే పెట్టుబడులు అధికంగా పెడతారో షేర్ మార్కెట్లలో కానీ, స్పెక్యులేషన్లో కానీ, లాటరీల్లో కానీ, అంటే రిస్క్తో కూడుకున్నటువంటి పెట్టుబడులు మాత్రం అస్సలు పెట్టకూడదు. లేదంటే మీ జేబులో ఉన్న ధనం అంతా కూడా ఖర్చు అయిపోయేటువంటి అవకాశాలు, తిరిగి మీకు రూపాయి రాని పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి రాహు 5వ ఇంట్లో ఉన్న కాలంలో 5th హౌస్ని హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తారండి. అంటే మీ తెలివితేటలకు నిలయం. షార్ట్ కట్ మార్గాల్లో డబ్బు సంపాదించే ఆలోచనలు కనుక మీకు ఉన్నట్లయితే మిమ్మల్ని ఖచ్చితంగా నిరాశకు గురి చేస్తుంది అని చెప్పవచ్చు. జూన్ 15వ తారీఖు తర్వాత మాత్రం ఆగిపోయినటువంటి బకాయిలు, పాత ఇన్కమ్ సోర్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. 2 రకాలుగా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా తులారాశి వారికి మిశ్రమ కాలం అండి. అయితే ఒకటి, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే విపరీతమైనటువంటి ఖర్చులు ఏమీ ఉండవు, కానీ రిస్క్తో కూడుకున్నటువంటి పెట్టుబడులు మాత్రం అస్సలు పెట్టకూడదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం ఈ నెల చాలా బాగుంటుందండి. ఎందుకంటే 6వ ఇంటిని రోగస్థానం, శత్రుస్థానం అని కూడా పిలుస్తారు. అటువంటి 6వ ఇంట్లో పాపగ్రహమైనటువంటి శని ఉండటం వల్ల రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. దానికి తోడు 6వ ఇంటి అధిపతి అయినటువంటి గురువు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల
గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి తులారాశి వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. అయినప్పటికీ తులారాశి వారు ప్రతిరోజు ఉదయం కనీసం 15 నిమిషాలైనా, పావుగంటైనా సూర్య నమస్కారాలు చేయటం, ప్రాణాయామం చేయటం వల్ల మైండ్లో ఉండేటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడవచ్చు. ఇలా ఎందుకు అంటున్నాను అంటే, గ్రహాల యొక్క ప్రభావం వల్ల శారీరక సమస్యలు అయితే ఉండవండి. గతంలో ఉండేటువంటి శారీరక సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది తులారాశి వారికి. అయితే కొద్దిగా మానసిక ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా ఏ విషయంలో అంటే, సొంత వారే నన్ను తప్పుపడుతున్నారే అనేటువంటి ఒక రకమైన ఒంటరితనం మిమ్మల్ని వేధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. మానసిక ఆరోగ్యం విషయంలో మాత్రం సొంత వారి విషయంలోనూ, చుట్టాల విషయంలోనూ కొద్దిగా మానసిక వేదన ఉండవచ్చు. అయితే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నారో వారికి మాత్రం జూన్ 8వ తారీఖు తర్వాత చాలా బాగుంటుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీ సొంత తెలివితేటలు, వ్యూహాలు మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్తాయని చెప్పవచ్చు. ఒకవేళ మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ పార్ట్నర్కి మీకు మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి మీ ఆలోచనలు వారిపై బలవంతంగా రుద్దకుండా కూర్చోబెట్టి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయండి, గొడవ పడకుండా. క్రియేటివ్ ఫీల్డ్, మీడియా, సినిమా, కన్సల్టెన్సీ, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేసేవారికి గత 12 సంవత్సరాలుగా రాని మంచి గుర్తింపు, పాపులారిటీ అనేది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. నేను ఎందుకు 12 సంవత్సరాల తర్వాత అంటున్నానంటే, 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గురువు ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ నెల ఉత్సాహభరితంగా ఉంటుందండి. హయ్యర్ స్టడీస్ కోసం కానీ, లాంగ్ ట్రావెల్స్ కానీ, లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థుల యొక్క ప్రయత్నాలు అనేవి ఫలించి వీసాలు చేతికి అందుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి స్కాలర్షిప్స్ కానీ, మంచి ర్యాంకులు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రాహు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, 5వ ఇల్లు అనేది ఎడ్యుకేషన్కి కూడా సంబంధించినది కాబట్టి చెడు స్నేహాలు చేయకపోతే చాలండి. విద్యాపరంగా బాగానే ఉంటుంది. వివాహపరంగా చూసుకున్నట్లయితే పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి ఇది అనుకూలమైనటువంటి సమయమేనండి. అయితే సంబంధాలు ఖాయం చేసుకునేటప్పుడు మాత్రం తులారాశి వారు గుర్తుంచుకోవాల్సింది, జూన్ మాసంలో బంధువుల యొక్క ప్రమేయం కానీ, బంధువుల ప్రమేయం ఉన్నప్పటికీ కూడా వారి మాటలనే ఎక్కువగా నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సొంత బంధువులే మీ పైన నెగిటివ్ కామెంట్స్ చేసేటువంటి అవకాశాలు, మీ ముందు ఈ సంబంధం కుదిరితే బాగుండు అన్నట్లుగా ప్రవర్తించి మీ వెనకాల మీ గురించి తప్పుగా చెప్పేటువంటి అవకాశాలు ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య అంటే వివాహ జీవితంలో చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య జూన్ 20వ తారీఖు వరకు చాలా సెన్సిటివ్ వాతావరణం అనేది ఉంటుందండి. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గటం మంచిది, సైలెంట్గా ఉండటం మంచిది. వాదనలకు దిగితే అది పెద్ద వివాదంగా మారేటువంటి సూచనలు అయితే ఉన్నాయండి. ఈ నెలలో ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, మీ సొంత బంధువులు, మీ సొంత ఆత్మీయులే మిమ్మల్ని వేరుగా చూడటం, మీ మాటను తప్పు పట్టడం జరగవచ్చు. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ప్రశాంతతనైతే పాడు చేసుకోవద్దు. మౌనమే మీ ఆయుధం ఈ కాలంలో, అదే అందరికీ సమాధానం చెప్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే, ఆవుకు నానబెట్టినటువంటి శనగలు తినిపించటం, 3 పసుపు రంగు పండ్లను, అరటి పళ్ళను సమర్పించటం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి తొలగిపోతాయి.